ఎక్కడికి పోయారా మీరంతాను? ఎంతసేపు నుండి ఎదురు చూడమంటారు? సరే, అంతా రెడీ అయింది కదా? ఓకే సార్, అంతా రెడీ అయింది. ఓకే ఓకే, ఏది ఏది చూపించు. ఓకేనా బాస్? ఇవన్నీ వెంటనే తీసుకెళ్లి మార్కెట్లో అమ్మేసి కోట్లు సంపాదించవచ్చు. ఏం నచ్చలేదా బాస్? ఎలా సంపాదిస్తావు? పెద్దవా దీంట్లో నీ పెళ్లి సీడీ పెట్టి అమ్మాలా, నీ శోభన సీడీ పెట్టి అమ్మాలా? మన చేతికి ఇంకా సినిమా రాలేదు. ఇదిగో చూడండి, వచ్చే వారమే సినిమా రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయ్యే లోపు నాకు సినిమా ప్రింట్ కావాలి. ఒక్కసారి సినిమా రిలీజ్ అయిందంటే హిట్ అయితే పర్వాలేదు, ఫ్లాప్ అయితే నా పరిస్థితి ఏంటి? సీడీలు అప్పుడు కొట్టాడు. ఒకవేళ నేను నీకు ఆ సినిమా ఇప్పిస్తే ఈ థియేటర్ చూసావా? ఒకప్పుడు ఈ థియేటర్ ఎంతో కళకళలాడేది, కానీ ఇప్పుడు కళ తప్పి ఇలా వెలవెలబోతుందో చూడు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు పరిశ్రమని పైరసీతో నాశనం చేశారు. చూడండి సార్, వచ్చే శుక్రవారమే సినిమా రిలీజ్, కానీ నాకు గురువారమే ప్రింట్ కావాలి. అప్పుడు చూడండి నా జాతకమే మారిపోతుంది. మరైతే నాకేంటి? 10 లక్షలు ఇస్తాను. సరే, మరి 10 లక్షలు రెడీ చేసుకో. థ్యాంక్ యూ. నైస్ కవర్. ఇలాంటిదే ఒరిజినల్ కాపీ తెచ్చిస్తాను. భాస్కర్ గారు, పోస్టర్ బాగుంది కదా? బాగుంది ఏంటండి, చాలా చాలా బాగుంది. ఈ పోస్టర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది సినిమా సూపర్ హిట్ అవుతుందని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యోగేష్ గారు, మీ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది. ఈ సినిమా 100 days గ్యారెంటీ సార్. అలాగా? ఎందుకంటే మార్కెట్ లో ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. పైన తదాస్ దేవతలు ఉంటారంటారు. మీ మాటలు నిజమవ్వాలని కోరుకుంటున్నా. నేను రేపు తిరుపతి వెళుతున్నాను. వచ్చేటప్పుడు మీకు ప్రసాదం తెస్తాను. ఓ పదండి, షోకి టైం అవుతుంది. హలో సార్, రండి చూద్దాం. యోగేష్ గారు, ఏమైందండి? ఏమో భాస్కర్ గారు, మనసంతా ఏదో అనీజీగా ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎందుకంటే మీరు అంత భయపడుతున్నారు? ఇదేమన్నా మీకు మొట్టమొదటి సినిమానా? దీనికి ముందు ఎన్ని చేయలేదు మీరు? తెలుసు భాస్కర్ గారు, తెలుసు. కానీ ఎందుకో భయం వేస్తుంది. ఒకవేళ ఇది ఫ్లాప్ అయితే ఇదే నాకు చివరి సినిమా అవుతుంది. అలా మీరు ఎందుకు అనుకుంటున్నారు? భాస్కర్ గారు, నేను ఈ సినిమా కోసం చాలా పెద్ద అప్పు చేశాను. ఇల్లు వాకిలి తాకట్టు పెట్టి మరీ నేను ఈ సినిమా కంప్లీట్ చేశాను. చివరికి ఇంట్లో వాళ్ళ నగలు కూడా తాకట్టు పెట్టాను. ఈ సినిమా కనుక ఫ్లాప్ అయిందంటే ఇంటిల్లి 10 రోడ్డు మీద పడి అడుక్కు తినాల్సిందే. అలా ఏం జరగదండి, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. మీరేం టెన్షన్ పడకండి. సినిమా చూద్దాం, పదండి. పదండి. కూర్చోండి. చాలా టెన్షన్గా ఉందండి. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఏమిటో. మీరేం టెన్షన్ పడకండి సార్, ఏమీ కాదు. మీ సినిమా హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, నేను చెప్తున్నాను. కానీ పైరసీని కంట్రోల్ చేయండి. పైరసీని కానీ కంట్రోల్ చేసామా మనం బయటపడ్డట్టే. నిజమే సార్. కానీ ఇప్పుడు ఇది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే పైరసీ అయ్యేది థియేటర్స్లోనే కదా. డోంట్ వరీ యోగేష్ గారు, ఇక్కడ అలాంటిదేం జరగదు. అలా జరిగితే మాకు ఇబ్బంది కదా. అయినా నా జాగ్రత్తలో నేనున్నాను. అలాగా? ఒక పోలీస్ ఆఫీసర్ని ఏర్పాటు చేశాను, రిటైర్డ్ ఏసీపీ. అతని పేరు ఆకాష్. చాలా మంచి పని చేశారు. ఇక స్టార్ట్ చేయమన్నా? ఓకే. ఆపరేటర్, సినిమా స్టార్ట్ చేయి. అరే ఏం జరిగింది? ఏమైంది? ఏం చెప్తున్నారు? చెప్పు. ఏదో గొడవ జరుగుతున్నట్టు. చూద్దాం. ఆపరేటర్ ఎక్కడ తెచ్చాడు? మర్యాదగా చెప్పు. నేను భోజనం తెచ్చాను అంతే. ఎవరికి భోజనం తెచ్చావు చెప్పు. ఎవరికి తెచ్చావు చెప్పు. ఎవరు మీ వాడు? మిస్టర్ యోగేష్ ఎందుకు కొడుతున్నానంటే వీడి ఇక్కడ దాక్కున్నాడు. ఆ ఆపరేటర్ గాడు ప్రొజెక్ట్ ఆన్ చేసి ఎటో వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. టాయిలెట్కి వెళ్ళాడంతే. మిస్టర్ భాస్కర్, ఎవరితను? ఇతను మీకు తెలుసా? లేదు, నేను ఎప్పుడు ఇతను చూడలేదు. ఎవరయ్యా నువ్వు? వీడే చెప్తాడు. వీడు దొంగ పైరసీ చేస్తావరా? మిస్టర్ యోగేష్, నేను కనుక ఈ రోజు ఇక్కడికి రాకుంటే ఈ రోజు మీ సినిమా పైరసీ అయిపోయేది. ఏమిటి మీరు అనేది?
నా థియేటర్లో పైరసీనా? మిస్టర్ భాస్కర్ వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? అరే మీరు థియేటర్ ఓనర్, మీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా? ఇంతకీ కెమెరా ఎక్కడుంది? కెమెరా ఎక్కడ దాచావు? చెప్పరా, కెమెరా ఎక్కడ దాచావు? చెప్పరా. నేను చెప్పేది నిజమే సార్, నాకేం తెలియదు సార్. నేను క్యారేజ్ తెచ్చానంతే. నాకు మీకు దండం పెడతాను. వీడు ఇలా ఎందుకు చెప్తాడు? లోపలే సైజు కెమెరా? పెడితే వాటంతట అన్ని నిజాలు కెమెరా బయటకు ఇక్కడే వస్తాయి. ఎక్కడ ఉంది? కెమెరా ఎక్కడ ఉంది? కెమెరా ఎక్కడ ఉంటుంది? పట్టుకోండి. పట్టుకో, వదలొద్దు, పట్టుకో. మిస్టర్ యోగేష్, వాడు పారిపోయాడంటే ఇక్కడ ఏదో గడబడి జరుగుతుంది. ఆ కెమెరా ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటుంది. వెతకండి. కెమెరా ఎక్కడ పెట్టుంటాడు? ఇక్కడెక్కడో ఉండి ఉండాలి. అరే ఈ ప్రొజెక్టర్లో కెమెరా పెట్టే ఖాళీ ఎక్కడ ఉంటుంది? అరే యోగేష్ గారు, మీకు కూడా తెలుసు కదా, టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఈ రోజుల్లో చిన్న చిన్న పెన్ కెమెరాలు వచ్చాయి. ప్రతి ఎదవ దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఎక్కడ పెట్టు? ఇక్కడ చూడండి. ఓ మై గాడ్, ఇదిగోండి కెమెరా. చూసారా? ఓ మై గాడ్, ఇంత చిన్న కెమెరాతో ఓ షిట్. యోగేష్ గారు, ఇంత చిన్న కెమెరాతో మీ సినిమాని పైరసీ చేసి లక్షలు సంపాదించుకుంటున్నారు. థ్యాంక్ యూ మిస్టర్ ఆకాష్. నిజంగా మీరు ఇవాళ Thank you. నన్ను రోడ్డును పడకుండా కాపాడారు. చూడండి, రేపు నా సినిమా ప్రింట్లు 2 ఢిల్లీ వెళ్లాల్సింది. వాటిని మీ చేతులతోనే స్వయంగా ఎలాగైనా ఢిల్లీ తీసుకువెళ్ళాలి. ఏదేమైనా సరే మీరు డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కి వెళ్లే వరకు కూడా మీరు వాటిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. ఓకే? మీరేం భయపడకండి. నేనే స్వయంగా వెళ్ళి ఆ ప్రింట్స్ను మీ డిస్ట్రిబ్యూటర్కు అందజేసి వస్తాను. కానీ ఒక్క విషయం, పైరసీ వాళ్ళ దగ్గర మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎయిర్పోర్ట్కి వస్తావా? వస్తాను సార్. పద. సామాన్ డిక్కీలో పెట్టండి సార్. నో, లగేజ్ నాతో పాటే ఉంటుంది. పద. త్వరగా వెళ్ళు బాబు, త్వరగా పని. వెళ్తున్నాం కదా సార్, గాల్లో ఎగురుతూ వెళ్ళలేం కదా. మన సిటీలో ట్రాఫిక్ గురించి మీకు తెలుసు కదా సార్. సార్, ఏ ఫ్లైట్కి వెళ్ళాలి సార్ మీరు? ఢిల్లీ. అలాగా సార్, ఢిల్లీలో భారీగా వర్షాలు పడుతున్నాయి కదా సార్. మీ లగేజ్ చాలా భారీగా ఉన్నట్లుంది. ఏముంది సార్ అందులో? ఏముంటే నీకెందుకు? చెప్పండి సార్, ఏముంది అందులో? సినిమా బాక్సులు. ఏంటి సినిమానా? ఓహో, మీరు సినిమా వాళ్ళా? అవునయ్యా. అయితే మీ సంపాదన చాలా బాగుంటుంది అనుకుంటా. ఏంటయ్యా నీ నసుకుడు? ముందు నువ్వు కారాపు, వేరే బండికి వెళ్తాను. లేదంటే డోర్ మూసుకొని ముందుకెళ్ళు. ప్రశ్నలు వేస్తున్నాడు, ఒకటే ప్రశ్నలు. ఏంటి? ఏం జరిగింది? టాక్సీ ఇక్కడెందుకు ఆపావు? సార్ చూడండి, ఇది మెర్సిడెస్ కాదు, నేను టాక్సీ డ్రైవర్ని కాదు. మరెవరు నువ్వు? సత్య. 3 గంటల్లో, కేవలం 3 గంటల్లో 3 ఏళ్లకు సరిపడా ఆదాయం నేను మీ చేతుల్లో పోయగలను. 3 సంవత్సరాల ఆదాయం కేవలం 3 గంటల్లో. ఆలోచించండి. నా మాట వినండి మేడం, నా మాట వినండి. అతన్ని దయచేసి ఎలాగైనా పట్టుకోండి, లేకపోతే ఈ పైరసీతో నా జీవితమే సర్వనాశనం అయిపోతుంది. ఏంటి గొడవ? సార్, ఇతను ప్రొడ్యూసర్ యోగేష్. ఇతని సినిమా శుక్రవారం రిలీజ్ కావాల్సింది. దానికోసమని ఓ సెక్యూరిటీ ఆఫీసర్ కి ప్రింట్స్ ఇచ్చి ఇతను ఢిల్లీ పంపించాడు. కానీ అతను అక్కడికి చేరుకోలేదంట. సార్ మీకు దండం పెడతాను, ఎలాగైనా అతన్ని పట్టుకోండి సార్. ఎలాగైనా అతన్ని వెతికి పట్టుకోండి. ఎవరతను? అతను మోసగాడు సార్. అతని పేరు ఆకాష్, మాజీ ఏసీపీ. ఆకాశ? అవును సార్, ఆకాష్ పచ్చి మోసగాడు సార్ అతను. లేదు, ఆకాష్ ఎప్పటికీ అలా చేయడు. నాకు అతని గురించి బాగా తెలుసు. నేను చెప్పేది నిజం సార్. చూడండి, ఇది మీ ఫ్రెండ్ చేసిన ఘనకార్యం సార్. నా సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు. ఈ DVD చూడండి, ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతోంది. మోసం చేశాడు సార్, మోసం చేశాడు. నమ్మి నా ప్రింట్ అతని చేతిలో పెడితే పైరసీ చేశాడు సార్. ఈ CD పైరసీ అతనే చేయించాడని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? సార్, అది ప్రతి ప్రింట్ మీద ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. అది మామూలుగా ఎవరికి కనిపించదు. ఆ కోడ్ సహాయంతో ఏ ప్రింట్ ద్వారా ఈ DVD తయారు చేశారో మనం ఈజీగా తెలుసుకోవచ్చు.
దాన్ని అక్కడి నుంచి ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి. కరెక్ట్గా 11 నిమిషాల 22 సెకండ్లు కాపండి. ఓకే సార్, ఒకసారి ఇక్కడ చూడండి. ఏ ప్రింట్స్ ఎక్కడెక్కడికి పంపించాం అనే డీటెయిల్స్ అన్ని కూడా వివరంగా ఇక్కడ ఉన్నాయి. సార్ ఇక్కడ చూడండి. ప్రింట్ నెంబర్ 14 ఎంపీ థియేటర్ ఢిల్లీ. సార్ ఇవే ప్రింట్లు సార్ మీ ఫ్రెండ్ ఆకాష్ తీసుకుని వెళ్ళింది. సార్ ఇంకా ఈ విషయం చూడండి. 11 నిమిషాల 22 సెకండ్లకి ఫ్రేమ్ నెంబర్ 8 మీద ఈ కోడ్ ప్రింట్ అయింది సార్. ఆ కోడ్ నెంబర్ వచ్చేసి KKK 7917 XP7. సార్ 11 నిమిషాల 22 సెకండ్లు వచ్చింది సార్. ఓకే, మీరు అక్కడ ఆపండి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్రేమ్ ముందుకెళ్తూ ఉండండి. రెడీ. 1 2 3 4 5 6 7 8 ఆపండి. సార్ చూడండి సార్, అక్కడ కోడ్ నెంబర్ కనిపిస్తోంది కదా సార్, అది ఇది ఒకటే కోడ్ నెంబర్ సార్. KKK 7917 XP7 సార్. సార్ నేను చెప్పాను కదా, ఇది అదే ప్రింట్ సార్. సార్ మీ ఫ్రెండ్ ఆకాష్ వాడు పెద్ద దొంగ అండి, ఫ్రాడ్. వాడి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను సార్, కానీ వాడు నా దగ్గర నుంచి ప్రింట్స్ తీసుకెళ్ళి ఆ పైరసీ వాళ్ళకి అమ్మేశాడు. ఇంకా ఎవరు చూస్తారు సార్ థియేటర్కి వెళ్ళి నా సినిమా? ఆల్రెడీ మార్కెట్లో DVD దొరుకుతుంటే అయిపోయాను సార్, సర్వనాశనం అయిపోయాను. నాకు ఆత్మహత్య చేసుకుంటే తప్పించి మరో మార్కెట్ కనిపించడం లేదు సార్. మీరేమి టెన్షన్ పడద్దు, నేను ఏదో ఒకటి చేస్తాను. ముందుగా ఆ DVDలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వెతికి పట్టుకోవాలి. DVDలతో పాటు అతన్ని కూడా. అతను ఎప్పటికీ ఇలా చేయడని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. అనుకున్నాను సార్, ఇదే అనుకున్నాను. ఒక పోలీస్ ఇంకొక పోలీస్కి సపోర్ట్ చేస్తాడని అనుకున్నాను. హలో, సిఐడి బ్యూరో. ఏంటి? ఎప్పుడు? ఓకే మేము బయలుదేరుతాం సార్. సిటీ అవుట్స్కట్స్లో ఉన్న బీచ్లో ఓ శవం పడిందట. అవునా? ఎవరిది? అది సార్ మరి మీ ఫ్రెండ్దే సార్. నిజమా? మెల్లిగా. పాపం అమాయకుడు. మీరిలా రండి. మీకోసం ఇతను తన ప్రాణాల్ని వదిలేశాడు, అర్థమైందా? కానీ ఏసీపీ గారు, నా ఫిల్మ్ బాక్స్లు ఎక్కడున్నాయి? అవి ఎవరికి ఇచ్చుంటాడు ఇతను? నువ్వు చెప్తున్న ఆ వ్యక్తి మూలంగానే ఇతని హత్య జరిగింది. సార్ ఒక్క విషయం, ఇతని శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. ఇదిగో ఇక్కడ మాత్రం గాయాలున్నాయి. ఇక ఇతను చేయి చూడండి సార్, చేతికంతా నల్లరాళ్ళు అతుక్కుని ఉన్నాయి. మరి ఇక్కడ బీచ్లో ఉట్టి ఇసుక తప్ప నల్లరాళ్ళంటూ ఏమీ లేవు. ఇతని చేతి మీదున్న గాయాలకు రక్తం ఉంది. చూస్తుంటే ఇతని శవాన్ని ఎక్కడి నుంచో ఈడ్చుకొచ్చినట్టున్నారు. ఇలా చూడు అభిజిత్, అక్కడి నుంచి ఈడ్చుకొచ్చిన మార్కులున్నాయి. అక్కడి నుంచి అనుకుంటా ఎక్కడి నుంచో శవాన్ని తీసుకొచ్చి అక్కడ వెహికల్ ఆపి శవాన్ని కిందకి దించి అక్కడి నుంచి ఈడ్చుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారు. అభిజిత్, జోసెఫ్ ఒక పని చేయండి, అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ను జాగ్రత్తగా చెక్ చేయండి. ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది. సరే. నాకు తెలిసి ఏసీపీ గారు, ఎవరికైతే మీ ఫ్రెండ్ ఆకాష్ నా ప్రింట్స్ అమ్మాడో, ప్రింట్స్ తీసుకున్న తర్వాత వాళ్లే ఇతన్ని చంపుంటారని నా అనుమానం. ఎదుటి వాళ్ల మీద అపవాదు మోపే ముందు మరోసారి ఆలోచిస్తే మంచిది. ఓకే, దెన్ టెల్ మీ వన్ థింగ్. తను నా ప్రింట్స్ అమ్మకపోతే మరి నా సినిమా పైరసీ DVDలు బయటికి ఎలా వచ్చాయి? జోసెఫ్. అభిజిత్, ఏం దొరికిందో చూసావా?
ఇది యూజ్ అయ్యేలా ఉంది. ఎక్కడ దొరికింది? ఇదిగో ఇక్కడే దొరికింది. ఏదో ఉన్నట్టుంది. సరే చూద్దాం. తను అలా చేశాడా? తను ఎన్నటికీ అలా చెయ్యడు. ఎన్నటికీ ఎన్నటికీ. ఏంటి ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ నీ మూలంగా విడిపోతున్నారు తెలుసా? అలా అంటావు. నేనేం చేశాను భయ్యా? నేను నా ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నా. అంటే నువ్వు ఇంకా షోలో సినిమాలో అమితాబ్ బచ్చన్ అనుకుంటున్నావా? గుర్తుందా నీకు? అప్పుడు అది మన ట్రైనింగ్ టైంలో షోలో సినిమా రిలీజ్ అయింది. మనం అప్పుడు ఎవరికి చెప్పకుండా దొంగతనంగా వెళ్ళి సినిమా చూసాం. ట్రైనింగ్ ఎగ్గొట్టి తర్వాత ఏం జరిగిందో తెలుసు? ఇంకేమవుతుంది? పనిష్మెంట్. ట్రైనింగ్ గ్రౌండ్ మొత్తం 20 రౌండ్లు వేయాల్సి వచ్చింది చేతులు పైకెత్తి. అది సరే గాని మనకు పనిష్మెంట్ ఇచ్చిన వ్యక్తి పేరు నీకు సరిగా గుర్తుందా? ఠాగూర్. ఎస్, కరెక్ట్ కరెక్ట్. ఠాగూర్కి ఎందుకో నువ్వంటే పడేది కాదు. ఎందుకనేది నాకు కూడా అర్థమయ్యేది కాదు. నీకు గుర్తుందా? నా దగ్గర ఓ వాచ్ ఉండేది, పాకెట్ వాచ్. అదేగా మీ నాన్నగారు ఇచ్చారు. తనకెప్పుడు దాని మీదే కన్ను. ఆ రాత్రి వేళ ఆ వాచ్ కూడా పగిలిపోయింది. ఏంటిది? చూడది. అవును సార్. కనీసం దీనివల్ల అయినా నన్ను గుర్తుంచుకుంటావుగా. అలాగే ఆఫీస్ కూడా టైంకి వెళ్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్ యార్. సారీ మై డియర్, కరెక్ట్ టైంకి చేరుకోలేకపోయాను. సార్ సార్ మన డాక్టర్ గారు ఫారెన్సిక్ నుండి రిపోర్ట్స్ పంపించారు. రిపోర్ట్స్లో ఏం రాసుంది? ఆకాష్ గారు హార్ట్ అటాక్ వల్ల చనిపోయారనుంది. ఓ, కానీ అతని శవం అక్కడికి ఎలా చేరుకున్నట్టు? సార్ అక్కడ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ సెర్చ్ చేస్తే ఇది దొరికింది సార్. పేపర్ చాలా పాతదిలా ఉంది, కానీ ఖచ్చితంగా ఇది ఈ కేసులో మనకు మంచి క్లూ అవుతుంది సార్. అంటే సార్ ఇది నిన్న మొన్ననే పడి ఉంటుంది. ఇది ఆకాష్ గారి దగ్గరే ఉండొచ్చు సార్. అవునా? రౌండ్గా ఉన్నట్టుంది. బహుశా ఇది ఏదో లేబుల్లా ఉంది. సార్ ఇది ఫిల్మ్ బాక్స్ మీద ఉండే లేబుల్. దీని మీద ఏదో రాసుంది కూడా చూడండి. సార్ 10 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది, హిప్ హిప్ హుర్రే, ఫుట్బాల్ ఆట గురించి. ఒకవేళ అదే అయి ఉంటుంది. హిప్ హిప్ హుర్రే. నేను ముందే చెప్పాను. నేను ఇంతవరకు ఇండియాలో క్రికెట్ పిచ్చే ఉందనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే ఫుట్బాల్ పిచ్చోలు కూడా ఉన్నారు. సారీ బ్యూటిఫుల్ లేడీ. అరే ఓ ఇడియట్, ఏరా కక్కే వరకు తాగాల్సిన అవసరం ఉందంటావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పీకల దాకా తాగడం అవసరమా అంటున్నా. ఏ బాబు, నీ బాబు డబ్బులతో వదిలేయండి, వీడితో మనకెందుకు, మనం వచ్చిన పని చూద్దాం. బాబు ఇదిగో ఈ అమ్మాయిని చూసి కాస్త తెలివి నేర్చుకో. ఉండడానికి నిట్రాళ్ళగా ఉన్నావు. ఏ ప్రయోజనం? నేను చూసుకుంటాను సార్. సార్ ఈ పెద్దాపురం పాపారావు ఏంటో నీకు చూపిస్తా. ఓకే సార్. ఇప్పుడు ఈ ప్రశాంత్ ఎక్కడ దొరకాలి? హలో, ఈ ప్రశాంత్ గారు ఎక్కడున్నారు? ఎవరు? ఆ సినిమా ప్రొడ్యూసర్ గారేనా? అక్కడ అందరికంటే ఎక్కువ చిందులేస్తున్నాడే అతనే సార్. అతనే సార్. థ్యాంక్స్. ఓకే సార్. ప్రశాంత్ గారు, చెప్పు. మేము మీతో కొంచెం మాట్లాడాలి. చూడమ్మా, సినిమా గురించా? నేను సినిమాలు తీయడం మానేసి చాలా కాలం అయిపోయింది. నేను టీవీ సీరియల్ తీయాలనుకుంటున్నాను. కావాలంటే అందులో సిఐడి ఆఫీసర్ వేషం ఉంది, రికమెండ్ చేస్తాను. కావాలంటే చెప్పు. మేమే సిఐడి వాళ్ళం. రండి. నిజంగానే మీరు సిఐడి వాళ్ళ? చూడండి సార్, నేను చాలా మర్యాదొస్తుంది. నేనే నేరం చేయలేదు. మీ సినిమా హిప్ హిప్ హుర్రే కదా? అవుననుకోండి, కానీ అది ప్రొడ్యూస్ చేసి చాలా కాలం అయింది. మీరు ఆ సినిమా డబ్బాలపై వేసే లేబుల్ ఉంది కదా,
అది మాకు దొరికింది. అది ఎక్కడితో ఏమిటో? ఆ లేబుల్తో పాటు ఒక శవం కూడా దొరికింది. ఏమిటి? దానికి నాకు సంబంధం. సినిమా ప్రింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు కాస్త చెప్పగలరా? అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలా చెప్పగలం? ఉండండి, ఫోన్ చేసి కనుక్కొని చెప్తాను. సార్, గుర్తొచ్చింది. నేను మన సిటీలోనే ఓ కాలేజీ ఫెస్టివల్కి ఓ ప్రింట్ పంపించాను. కాలేజ్ ఫెస్టివల్కా? కాలేజ్ ఫెస్టివల్కి సినిమా ప్రింటా? అవును, స్కాలర్స్ కాలేజ్ ఆఫ్ మీడియా అడ్వర్టైజింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్. అంటే అక్కడ ఎక్కువగా సినిమా వాళ్ళు ఉంటారంట కదా? అవునవును. వాళ్ళు నిజానికి నాకు ఫోన్ చేసి మాకు ఏ పేపూరే సినిమా కావాలని అడిగారు. వాళ్ళకేదో ఫెస్టివల్ జరుగుతుందట. ఎలాగో ఉన్న ప్రింట్లు పక్కన పడి ఉన్నాయి కదా అని వాళ్ళకి నేను ఓ ప్రింట్ పంపించాను సార్. థ్యాంక్స్. 1 minute. హే, ఇది చూడు. వావ్, చాలా బాగుంది ఫోటో. నీ బాబు ఏ ముహూర్తానికి సెల్ కొనిచ్చాడో కానీ నీకు ఫోజులు ఇవ్వడానికి నేను కాంప్లైంట్ తాగాల్సి వస్తుంది. జస్ట్ షట్ అప్. కొట్టేదే ఫోజులు, ఇంకా ఆపవే తల్లి. సరే, ఓకే. ఇది బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఓ చిన్న ఎంక్వైరీ పని మీద వచ్చి. చెప్పండి సార్. నిన్న ఒక షో వేశారు, హిప్పీపూరే సినిమాది. అవును సార్. అయితే ఏమైంది? పాత చింతకాయ పచ్చడానికి కామెంట్ చేస్తుంటారు కదా, అంత పాత సినిమా మీకెలా గుర్తొచ్చింది? అదేంటి సార్, పాత సినిమా చూడడం ఏమైనా నేరమా? అలా అని ఎవరన్నారు? పైరసీ చేస్తేనే ముప్పు వస్తుంది. పైరసీయా? మేమా? చూడండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, అర్థమైందా? ఎందుకంటే హత్య జరిగింది. హత్య? దాంతో మాకే సంబంధం సార్? అది తేల్చడానికి వచ్చాం. ఫిల్మ్ బాక్స్ ఎక్కడ పెట్టారు చెప్పండి. అది మేము ఎప్పుడో రిటర్న్ చేసాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడే తిరిగి ఇచ్చేసాం. అదే, ఎక్కడి నుండి తీసుకొచ్చారు? కమల్ థియేటర్ నుంచి తెచ్చి మళ్ళీ తిరిగి ఇచ్చేసాం సార్. అక్కడ ఎవరికి ఇచ్చారు? శాంతారంకి ఇచ్చాం సార్. దేశ నాయకుడి పేరులో ఉంది, మధ్యలో ఇతను ఎవరు? సార్, అతను ఒక విచిత్రమైన మనిషి. మేము అక్కడికి వెళ్ళగానే తను మమ్మల్ని ఆపాడు. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? మేము లోపలికి వెళ్ళాలి. అరే, నేను చెప్తున్నాను కదా లోపలికి వెళ్ళకూడదని. చూడండి, సినిమా ప్రింట్ రిటర్న్ అవ్వాలి. అలాగా? అయితే నాకు ఇవ్వండి. అరే, మీకెందుకు ఇస్తామండి? మేము అతని దగ్గర నుంచి తీసుకున్నాం, అతనికే ఇస్తాం. సరే చూడమ్మా, మీరు లోపలికి వెళ్ళినా ప్రవీణ్ లోపల లేడు. నేను ప్రవీణ్ తాలూకు మనిషిని. మీరు నాకు ఇవ్వండి, పర్వాలేదు. మీరు ప్రవీణ్ గారి మనిషా? లేకపోతే నేను ఇక్కడ ఎందుకు కూర్చుంటాను? చూడు ప్రీతి, ఒక పని చేద్దాం, ప్రింట్ ఇతనికి ఇద్దాం. ఇతను ప్రవీణ్ మనిషి కాకపోతే ఇక్కడ కూర్చుని ఉండేవాడు కాదు కదా, ఇతనికి ఇచ్చేద్దాం. ఓకే, సరే. అయితే మేము ప్రవీణ్ గారితోనే మాట్లాడతాం, సరేనా? అయితే మీరు అక్కడ అతనితో మాట్లాడారనమాట? అవును సార్. నాకేం చేయాలో అర్థం కాలేదు. ముక్కు మొహం తెలియని వాడికి ప్రింట్ ఎలా ఇవ్వగలం చెప్పండి? మరి ప్రవీణ్ ఏమన్నాడు? ప్రింట్ తనకి ఇవ్వమని చెప్పాడు, ఇచ్చేసి వచ్చాము అంతే. ఆ ప్రింట్ అతను చేతికే ఇచ్చారా? అవును సార్. అలాగే ప్రింట్ ముట్టినట్టుగా పేపర్ మీద సంతకం చేసి ఇవ్వమని తీసుకున్నాం సార్. అది సార్, అతను అక్కడ పేరు రాయగానే మాకు అర్థమైపోయింది అతను అబద్ధం చెప్తున్నాడని. ఏం పేరు? వి శాంతారాం సార్. చెప్పినట్టు? సార్, నేను అతని ఫోటో కూడా తీశాను, చూడండి. గ్రేట్, మీరు చాలా మంచి పని చేశారు. బ్లూటూత్ సహాయంతో ఈ ఫోటోని నా మొబైల్కి సెండ్ చేయండి. వీడియో క్యాసెట్ లేబుల్. సినిమా హాల్లో వీడియో క్యాసెట్ లేబులా? ఇక్కడున్న ప్రతి వస్తువును జాగ్రత్తగా చెక్ చేయండి. సార్, మన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది సార్. కెమెరా? అది ప్రొజెక్టర్ రూమ్ లో నాక్ అరేంజ్ చేశారు. కెమెరా తీసుకెళ్లటం మర్చిపోయినట్టున్నారు, లేదంటే వేరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. అరే హిప్పీపూరే! ఏమైంది, అంత సంతోషం ఎందుకో? ఇక్కడ చూడండి సార్, హిప్పీపూరే సినిమా డబ్బాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే మనకు దొరికిన ఆ సినిమా లేబుల్ ఈ డబ్బా మీద అయ్యింది సార్. అవును సార్, మనకు దొరికింది ఈ డబ్బా మీద లేబులే. అతను ఆ క్యాన్సిల్ తీసుకుని ఎయిర్పోర్ట్ వెళ్తున్నప్పుడు ఎవరో అతనికి ఆఫర్ ఇచ్చుంటారు. 3 గంటల్లో 3 ఏళ్లకు సరిపడా ఆదాయం నేను మీ చేతుల్లో పోయగలను. 3 సంవత్సరాల ఆదాయం కేవలం 3 గంటల్లో. వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకోవడానికి వాళ్లతో పాటు ఇతను వెళ్ళుంటాడు. అక్కడ ఎవరితోనో ఇతనికి గొడవైంది.
అంతలో హార్ట్ అటాక్ వచ్చింది. అతను ఇక్కడ పడిపోయాడు. పక్కనే ఫిలిం బాక్సులున్నాయి. తను చనిపోతూ చనిపోతూ ఆ లేబుల్ని చేతిలోకి తీసుకొని ఉంటాడు. హీడని గుడ్ జాబ్ సార్. చనిపోతూ కూడా మనకు క్లూ ఇచ్చి వెళ్ళాడు. ఆ లేబుల్ కనుక మనకు దొరకకపోతే మనం ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. సో మనం వీలైనంత త్వరగా ఈ థియేటర్ ఓనర్ని పట్టుకోవాలి సార్. సిఐడి వాళ్ళు ఈ రోజుతో నా పని అయిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేయి. హలో, నేను ప్రవీణ్ని. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటి? ఏం కొంపలు అంటుకుపోతున్నాయి అక్కడ? సిఐడి వాళ్ళు థియేటర్ దగ్గరకు వచ్చారు. ఏంటి? మైండ్ బ్లాక్ అయిందా? చూడు, నన్ను దీంట్లో నుంచి బయటపడి నేను కనుక దొరికానో నాతో పాటు అందరిని తీసుకెళ్తా. ఏం కాదు, ఏమీ కాదు, నువ్వేం భయపడకు. నేను ఏదో ఒకటి చేస్తాను. సిఐడి ఎక్కడికా? పైరసీయా, అది మా థియేటర్లో. మా ముందు నీ నాటకాలు కట్టిపెట్టు. అసలు ఏమనుకుంటున్నావు మా గురించి? నీ యాక్టింగ్ మాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఏ యాక్టింగ్ చేయట్లేదు. అచ్చా, పద లోపలికి పద, నీకు స్క్రీన్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ నడు. కెమెరా ఇక్కడెందుకు పెట్టావు? మా పెళ్లి వీడియో తీయడానికా? ఇది నేను ఇప్పుడే చూస్తున్నాను. ప్రవీణ్ ఎవరు? ప్రవీణ్ థియేటర్ ఇన్ఛార్జ్. నేను అతన్ని థియేటర్ చూసుకునేందుకు పెట్టాను. నువ్వు చూసుకోలేవా? నేను ఇక్కడికి రావడం లేదు సార్. అదిగాక థియేటర్ అమ్మబోతున్నాం. ఏవో కొన్ని మాత్రమే ఇక్కడ పాత సినిమాలు పెట్టాం. ఇప్పుడు ఇక్కడ మల్టీప్లెక్స్ కట్టబోతున్నాం. అసలు నిజాలేంటో చెప్పు. ఇక్కడ ఫిల్మ్ పైరసీ ఎప్పటి నుంచి జరుగుతుంది? నిజంగా నాకు తెలియదు సార్. ప్రవీణ్ ఇంత నమ్మక ద్రోహం చేస్తాడనుకోలేదు. హలో, ఎవరు? అతనే? ఓకే 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 ఓకే, మేము ఎప్పుడే బయలుదేరాం. చూడండి సార్, ఈయన గారేమో వాడికి హ్యాండ్ ఇచ్చారు, వాడేమో ఈయన గారికి హ్యాండ్ ఇచ్చాడు. వాడు చనిపోయాడు సార్. సార్, ఓనర్ చెప్తున్న దాన్ని బట్టి ఇతను థియేటర్ కేర్ టేకర్. పెట్ట కొంచెం కోతగనం అన్నట్టు వీడింట్లో ఎన్ని కాస్ట్లీ వస్తువులు ఉండడం ఏంటి సార్? ఆశ్చర్యంగా ఉంది. ఇంకెక్కడి నుంచి వస్తాయి? పైరసీతో. ఇవన్నీ పైరసీ సొమ్ముతో కొన్నవే. అంటే ఇతను శాంతారాంతో కలిశాడనమాట. మీరు చెప్తున్న వ్యక్తి ఓ మామూలు వ్యక్తి. ఆ వ్యక్తి ఈ ప్రవీణ్తో కలిశాడనిపిస్తుంది. దీనికంతటికీ మూలకారకుడు ఈ ప్రవీణ్ని హత్య చేసిన వాడే. వాణ్ణి మనం పట్టుకోవాలి. సార్, ఇక్కడ 2 హత్యలు జరిగాయి. అవును ప్రణీత్, 2 హత్యలు జరిగాయి. ముందుగా ఆకాష్ పైరసీని అరికట్టడంలో చనిపోయాడు. కానీ చనిపోతూ పాపం ఆయన మాత్రం మనకు మంచి క్లూ ఇచ్చి వెళ్ళారు కదా సార్. ఆ తీగ దొరకడం వల్లే డొంకంతా కదిలించి మనం ఇంత దూరం రాగలిగాం సార్. అభిజిత్, మనం ఆ శాంతారాంని పట్టుకోవాలి. సో మన దగ్గర శాంతారాం ఫోటో ఉంది సార్. ఓ, నిజంగా ఉందా? వెళ్ళి చూద్దాం పదండి. అసలు ఆ ఫోటోలో ఏముందో చూద్దాం. ఇతని ఫోటో చూస్తేనే తెలుస్తుంది ఇతనికి కొద్దిగా మెంటల్ అని. కానీ ఇతని వెతకడం ఎలా? సార్, తను పెదాలకు లిప్స్టిక్ వేసుకున్నట్టున్నాడు కదా? అవును, పెదాలు ఎర్రగా ఉన్నాయి. కానీ లిప్స్టిక్ మూలంగా కాదు, పాన్ తినటం మూలంగా. అదిగో రైట్ బొగ్గను చూడు, బొగ్గ ఉబ్బి లేదు. నోరేదో డస్ట్బిన్ అయినట్టు దొరికిన చెత్తంతా నోట్లో తోసేసినట్టున్నాడు. ఆహా, మనోడి పెదాలు ఎంత ఎర్రగా పండాయో చూడండి. ఎవరైనా కవి చూశారంటే ఆ పెదాలపై కవితలు తన్నుకుంటూ వస్తాయి. జోసెఫ్, కాస్త జూమ్ అవుట్ చెయ్యి. ఏం బాస్, ఆ పెదాలపై మనసు పడ్డావా? వాడి పెదవుల్ని నేనేం చేసుకుంటాను? ఈవిడ్ని అడుగు. ఈవిడేగా వాడి అందమైన లిప్స్ని గుర్తించింది. సార్ ప్లీజ్, నేనేదో నాకు తెలిసిన నాలెడ్జ్తో చెప్పాను. అది తప్ప అక్కడ ఇంకేం కనిపించట్లేదు. చూసారా, టేబుల్ మీద ఏదో ఉన్నట్టుంది. కాస్త జూమ్ చెయ్యి.
ఏకంగా కిళ్ళీ కొట్టే పెట్టుకున్నాడు సార్. ఈ పాన్లను దగ్గరలో ఉన్న పాన్ షాప్ నుంచే తెచ్చుంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న పాన్ షాపులన్నింటికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఒక్కరైనా అతన్ని గుర్తుపట్టచ్చేమో. వాణ్ణి వెతికి పట్టుకోండి. బహుశా వాళ్ళని పట్టుకోవడానికి మన తలప్రాణం తోకొస్తుంది సార్. జోసఫ్, నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ చేయి. నేను ప్రణీత్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. వీళ్ళని నేను వెతకాలంటే జర్దాపాన్ వేయాల్సిందే సార్. ప్రణీత్, ఆల్రెడీ తాగుబోతు అనే ముద్ర పడింది. మళ్ళీ ఇదోట కొత్తగా. సారీ సార్. వెళ్దామా? పద. ఎక్స్క్యూజ్ మీ, ఓసారి ఈ ఫోటో చూసి ఇతను ఎక్కడైనా చూసారేమో చెప్పండి. ఏంటి సార్ మీరు చెప్పేది? ఎంతో మంది వస్తుంటారు. అయినా ఒకసారి చూడండి. చూసినట్టే అనిపిస్తుంది. జాగ్రత్తగా చూసి వచ్చాడేమో చెప్పండి. గుర్తొచ్చిందండి. మొన్న ఈ మధ్య మా షాప్కి వచ్చాడండి. 10 పానులు తీసుకున్నాడు సార్. 10 పాన్లా? అవును. నాకు ఈ వయసులో పార్టీ ఏంటి అన్నాడు. పార్టీలు గిట్టులు డబ్బున్న వాళ్ళకి మనలాంటి వాళ్ళకా అని వెళ్ళిపోయాడు సార్. అతనికి రాత్రి అంతా ఏదో పని ఉందట. ఏంట పని? నాకెలా తెలుస్తుందండి? సార్, నా ఎదురుగుండా అతనికి ఫోన్ వచ్చింది. అప్పుడు అతను నమ్మోయా, ఇది కథ కదయా బాబు. నాకు ఇప్పుడు నైట్ డ్యూటీ. సరే, ఇంకెక్కడైనా చూస్తాలే. ఇది కథ కాదు. అది చాలా పాత సినిమానే, కానీ చాలా పెద్ద హిట్ కదా. ఇవాళ రేపు పాత సినిమాలే చూస్తున్నారు కదా. ఎక్కడ? వీడియో సెంటర్స్లో, కేబుల్ టీవీలో. చూడు చూడు ఎలా కొడుతున్నా. చూడు ఏంటి సినిమా చూడ్డానికా? కానీ అమ్మాయిలకు ప్రవేశం లేదు. కానీ తను కూడా సినిమా చూస్తుంది. చూడు భలే కొడుతున్నాడు. చూడు అసలు ఎవరు మీరు? ఏం కొడుతున్నావా బాబు? కాసేపు అయితే నీకు అదే జరుగుతుంది. నువ్వేంటి ఇక్కడ? ఏ ఉండకూడదా? సరే పద, లేదంటే సార్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏమైంది? చెప్పింది వినిపించట్లేదా? ఇప్పుడు చెప్పు నాన్న, చెప్పు. సార్, ప్రవీణ్ నన్ను భయపెట్టి బయట కాపలా ఉండమన్నాడు. తనకి తెలియకుండా ఎవరిని లోపల పంపొద్దు అన్నాడు సార్. నువ్వు బయట నించున్నావు? అవును సార్. అందుకు అతను నాకు డబ్బు కూడా ఇచ్చాడు సార్. ఓ, లోపల ఏం జరుగుతూ ఉందో నీకేమైనా తెలుసా? తెలియదు సార్. జోకులు కూడా హద్దుండాలి బాస్. అయ్యయ్యో, చిన్న పిల్లాడు కదా సార్. ఏనన్నా చెప్పు, లోపల ఏం జరుగుతుందో నీకు తెలీదా? నువ్వు లోపలికి వెళ్ళలేదా? చూసారా సార్, వెళ్ళాడు. ఏదో తెలియక వెళ్ళి ఉంటాడు జోసఫ్. ఏంటి అంతే కదమ్మా? సార్, లోపలికి నేను హేపేపూరి బాక్స్ తీసుకెళ్ళాను సార్. తర్వాత ఏమైంది? ఏం లేదు సార్. ఏమీ లేదా? నేను చెప్పాను కదా సార్, మనోడికి పాపం కళ్ళు కనపడవు సార్. ఏం చూడలేదా? చూసావా? త్వరగా చెప్పు నాన్న, ఏం చూసావు నువ్వు? అక్కడ లోపల సినిమా నడుస్తుంది. ఏం పని ఇక్కడ? వెళ్ళక్కడి నుంచే వెళ్ళ. ఏ మూవీ నడుస్తుంది? తెలీదు సార్. ప్రవీణ్ నన్ను బయటికి వెళ్ళిపోమన్నాడు. బయట వెయిట్ చేయమన్నాడు. అంతేనా? అంతే సార్. ఇంకేమీ చూడలేదా? నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను సార్. ఇక చాలా ఆపు. అబద్ధాలు చెప్తున్నావు కదా? నేనేమి అబద్ధం చెప్పడం లేదు సార్. అచ్చా, ఇదేంటో గుర్తుందా? చెప్పు సార్. అయ్యగారి పాకెట్లో ఈ లైటర్ దొరికింది. ఇది నీకెక్కడిది? నాకు తెలియదు సార్.
అభిజిత్ కంగారు పెట్టకు, గుర్తుకు రావడం లేదనుకుంటా. గుర్తుకు తెచ్చుకోనా? గుర్తొచ్చింది సార్. నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను. అక్కడ నాకు లైటర్ దొరికింది. అది తీసుకుని నా జేబులో వేసుకున్నాను. ఈ లైటర్ మీద వైకే అని రాస్తుంది. వైకే. సార్, ఆ సినిమా ప్రొడ్యూసర్ పేరు యోగేష్ కుమార్. అంటే వైకే అంటే యోగేష్ కుమార్ అంటే ఈ లైటర్ అతందేనేమో. అంటే పైరసీ జరుగుతున్నప్పుడు అతను అక్కడే ఉన్నాడన్నమాట. కానీ అతను ఆ సినిమా ప్రొడ్యూసర్ కదా సార్, అతను ఎందుకు పైరసీకి పాల్పడ్డాడంటారు? నిజంగా లోకల్లో న్యాయం అనేది కనబడకుండా పోతుంది. నా పరిస్థితి చూస్తుంటే కొద్ది రోజుల్లోనే రోడ్డును పడేలా ఉన్నాను ఫ్రెండ్. ఎందుకు అలా అంటున్నారు? నేను చెప్పేది నిజం. ఆ ఏసీపీ ఫ్రెండ్ ఆకాష్ తనే పైరసీ వాళ్ళతో చేతులు కలిపాడు. నేనెంత చెప్పినా ఆ ఏసీపీ నమ్మటం లేదు. తన ఫ్రెండ్ దొంగ అంటే మరి తన విలువ కూడా పోతుంది కదా. నేను నా ఫ్రెండ్నే కాదు, సొంత తండ్రిని కూడా వదిలిపెట్టాను. అర్థమైందా? నా ఫ్రెండ్ ఆకాశ్ మూలంగానే మేము పైరసీ చేస్తున్నది ఎవరో తెలుసుకున్నా. ఎవరు? వాడెవడో చెప్పండి సార్ నాకు. వాడి అంతు చూస్తాను నేను. ఐ విల్ కిల్ హిమ్. నీ మూవీస్ ని పైరసీ చేస్తున్నది వేరెవరో కాదు, నువ్వే. ఏంటి? నేనా? అవును, నువ్వే. ఏంటి సార్ మీరు మాట్లాడేది? అవునా? దీన్ని గుర్తుపడతావా? దీని మీద నీ పేరే రాసుంది. అవును సార్, ఈ లైటర్ అయితే నాదే. మీకెక్కడ దొరికింది? ఎక్కడైతే సినిమాల పైరసీ జరుగుతుందో మాకు అక్కడ దొరికింది ఇది. కానీ నువ్వు ఆకాశం మీద నిందలేస్తున్నావు. కానీ సార్, నేను సిగరెట్లు తాగడం మానేశాను. అవునా? ఎప్పటి నుంచి? నిన్న నుంచా? కాదు సార్, ఇంచుమించు 1 సంవత్సరం అయింది. నిజం సార్. మరి ఈ లైటర్? సార్, ఈ లైటర్ నేను మా ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇచ్చాను సార్. అవును సార్. అచ్చా, ఇందులోకి నీ ఫ్రెండ్ను కూడా ఇరికిస్తున్నావా? లేదు సార్, లేదు. ఇందులో నేనెవరిని ఇరికించటం లేదు సార్. సార్, నేను అసలే నా సినిమా పైరసీ జరిగిందని నేను చాలా బాధలో ఉన్నాను సార్. నా ఇల్లు వేలం వేస్తున్నారు సార్. నేను రోడ్డును పడేలా ఉన్నా సార్. మీరేమో నన్ను అనుమానిస్తున్నారు. పైగా నా సినిమాను నేనే పైరసీ చేసుకున్నానంటున్నారు. అసలు ఈ ఫ్రెండ్, అసలు నీ ఫ్రెండ్ ఎవరు? సత్య అతని పేరు. నేను ఈ లైటర్ సత్యకే ఇచ్చాను. నీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడుంటాడు? సార్, నేను ఇవాళ అతన్ని నా సినిమా చూసేందుకు పిలిచాను. అతను తప్పనిసరిగా థియేటర్కి వస్తాడు సార్. ఓకే, ఇంకాసేపట్లో సినిమా మొదలవుతుంది. సత్య, హాయ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వు రావేమో అనుకున్నాను. నువ్వు వచ్చావు, చాలా సంతోషం. ఎప్పుడైనా నువ్వు పిలవడం నేను రాకపోవడం అనేది ఉందా? సరేలే, త్వరగా పద. మేమందరం నీకోసమే చూస్తున్నాం. బై ద వే, లేట్ ఎందుకైంది? అది నీకు తెలుసు కదా మన సిటీలో ట్రాఫిక్ గురించి. 4 రోజుల నుంచి సిటీలో కుండపోతగా వర్షాలు కదా, ఉన్నట్టుండి జనాలందరూ ఒక్కసారి రోడ్ల మీద పడ్డారు. అందుకే రోడ్లంతా రద్దీగా ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ఏదేమైనా నువ్వు రావటం ముఖ్యం. అరే, ఇండస్ట్రీకి ఈ సినిమాలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఖచ్చితంగా చూస్తూ ఉండి, ఇది సూపర్ హిట్. చూస్తూ ఉంటే నాకు అలాగే అనిపిస్తోంది. తప్పకుండా దోస్త్, తప్పకుండా. సరే, ఇక మొదలెడదామా? స్టార్ట్ చేయండి. లైట్స్ ఆఫ్. సత్య, నేను ఏసీపీ ప్రతిమని. నీలాంటి ఫ్రెండే కనుక ప్రతి ఒక్కరికి ఉంటే ప్రపంచం నరకమైపోతుంది. నువ్వు నీ స్నేహితుడికి వెన్నుపోటు పొడిచావు, అతన్ని మోసం చేశావు, అతని సినిమాలు దొంగిలించావు. సినిమాలను పైరసీ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి ఇలాంటి సినిమా తీసేవేంటి యోగేష్ నువ్వు అసలు? విడమో కొత్త హీరో. ఇంకా 2 పాటలు కూడా ఉన్నాయి, విను. ఓ పాట తమరు కూడా పాడాల్సి వస్తుంది. ఏంటి, స్నేహితుడికే నమ్మక ద్రోహం చేస్తావరా? సార్, నేను దొంగతనం లాంటిది నేనేం చేయలేదు సార్. కేవలం పైరసీ మాత్రమే చేశానంతే. కేవలం పైరసీ మాత్రమే. కేవలం పైరసీ? నా జీవితం నాశనం చేసావు. నన్ను రోడ్డు మీదకి ఇచ్చి ఇప్పుడు కేవలం పైరసీ అంటావా? నిన్ను ఇవాళ వదలండ్రా. నమ్మక ద్రోహం చేసావు కదరా. ఇది మా కాంట్రాక్ట్. ఇతనికి విందు భోజనం మేము ఏర్పాటు చేస్తాం. సినిమాలను పైరసీ చేయడం ఎంత పెద్ద నేరమో తెలుసా నీకు? 10 ఏళ్ళు చిప్పకూడు తిను. 10 ఏళ్ళు. For more updates, subscribe to our channel,
Click the show links and enjoy watching the videos.